హర హర మహాదేవ సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. శ్రీ రావణకృత శివతాండవ స్తోత్రము 10, 11, 12 శ్లోకాలు ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. ఇంతకుముందు 1 నుండి 9వ శ్లోకం వరకు 3 భాగాలుగా చేసి అంతకుముందు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వచ్చి కూడా 9.5 నెలలవుతుంది. ఇది కొంచెం జాప్యమైంది. ఇప్పుడు ఫిబ్రవరిలో శివరాత్రి దగ్గరకు రాబోతుంది కనుక అది వచ్చేలోపు మిగతా రెండింటిని కూడా అనగా 10, 11, 12 ఈ భాగంలో, తర్వాత 13, 14, 15 వచ్చే భాగంలో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను, చేస్తున్నాను. మనకి మెయిన్గా శివతాండవ స్తోత్రం కింద 13 వరకు ఉంటాయి. తర్వాత 14వది 15వది ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఈ మిగతా వివరణ చూడకపోతే కనుక ఆ 9వ శ్లోకం వరకు కూడా ఎపిసోడ్లు అంతకుముందు పెట్టాము. ఇదంతా ఒక ప్లేలిస్ట్గా ఉంటుంది, దయచేసి వాటిని చూడండి. ఓకేనా? అర్థం కాకపోయినా కానీ ఛందస్సు ఏంటి, ఛందస్సులో ఉన్న లక్షణాలు ఏంటి, ఎక్సెప్షన్స్ ఏంటి, ఇంకేమన్నా ఉన్నాయా వైకల్పికం అని చెప్పేసి కానీ ఇదంతా కూడా ఆ ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది. అర్థం కానీ ఏదన్నా మొత్తం వివరించి అవి చూడండి ఎవరన్నా చూడకపోతే. తర్వాత దీని తర్వాత కూడా చూడండి, కుదిరితే తర్వాత ఇంకొక లైవ్ కూడా పెడతాను దీని మీద, మీరు కూడా వచ్చి పాల్గొనొచ్చు. ఈ శివతాండవ స్తోత్రంలో 15 శ్లోకాలు ఉంటాయి. ఇందుట్లో చివరి 2 చెప్పాను ఇందాక, ఫలశ్రుతి అని చెప్పేసి అలా అనుకోవచ్చు. అయితే చివరి శ్లోకం ఒక రకమైన ఛందస్సులో ఉంటే మొదటి నుండి 14వ శ్లోకం వరకు ఇంకొక ఛందస్సులో ఉంటాయి అన్నమాట. మొదటి 1వ నుండి 14వ శ్లోకం వరకు కూడా ఉండేది పంచచామర ఛందస్సు అంటారు, పంచచామరం అని చెప్పేసి. సో అదొకటి. తర్వాత 15వ శ్లోకం మాత్రం వసంత తిలక ఛందస్సులో ఉంటుంది. మనం వింటానే ఉంటాం కదా, జటాటవి గలజ్జల ప్రవాహ పావిత స్థలే అనేది, ఇదంతా కూడా పంచచామర ఛందస్సు అనమాట. దానికి లక్షణం చెప్తే జరౌ జరౌ జగా విధం వదంతి పంచచామరం అంటారు. జగణము రగణము, జగణము రగణము, జగణము గగణము ఇట్లా వస్తే ఇవన్నీ కూడా పంచచామర ఛందస్సు కిందకు వస్తుంది అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ననా 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 అని చెప్పేసి 8 సెట్లు ఉంటుందన్నమాట. మీకు అక్కడ వివరించాను, ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. మీరు ఎవరిని చూడకపోతే చూడండి. ఛందస్సులను చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో పాటు కూడా చెప్పా. తర్వాత వసంత తిలక ఛందస్సు వచ్చేసరికి ఉక్త వసంత తిలక తభజ జగౌ గహ అని చెప్పేసి తగణము భగణము జగణము జగణము గగణము అంటే గా అంటే గురువు, తర్వాత ఇంకొక గురువు అనమాట. ఇట్లా ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి మొదటి ఎపిసోడ్కి వెళ్ళి మరీ ఇంకోసారి చూడండి. అది అయిపోయిన తర్వాత మీకు ఛందస్సులు అర్థమవుతాయి. ఛందస్సుల్లో కూడా చివరిలో గురువులు రావాలైతే మనకి ఇక్కడ చివరిలో వచ్చేటప్పుడు గురువు వైకల్పికం అని, గురువు కానీ లేకపోతే లఘు వైకల్పికం అని చెప్పేసి అక్కడ ఉంది. అంటే ఆప్షనల్ అనమాట. మనకి చివరి అక్షరం దగ్గర ఆ గురువు ఉండాలా లేకపోతే లఘు ఉండాలనేది ఆప్షనల్. సో మనకి చాలా చోట్ల ఇక్కడ లఘువు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకవేళ మీరు చూడకపోతే ఛానల్ గ్యాప్ వచ్చింది కాబట్టి చూడొచ్చు. మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి నేను 3 రిథముల్లో చెప్పాను. అయితే చివర 9వ శ్లోకం ఏదైతే ఉందో దాన్ని, అది మనకి పాపులర్గా ఘంటసాల గారు కూడా దాన్ని పాడారనమాట సీతారామ కళ్యాణంలో. ఆ రిథంలో కూడా అక్కడ చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో రాబోయే 10వ శ్లోకము 11వ శ్లోకం కూడా ఆ రిథంలో ఉంటుంది. ఆ రెండింటిని కూడా ఘంటసాల వారి రిథంలో నేను ట్రై చేస్తాను. నేను ఆయన ఇమ్యులేట్ చేయడం అని కాదు కానివ్వండి, జస్ట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇక్కడ నమోదు చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అది జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా శ్లోకంలోకి వెళ్ళిపోదాం. మనకి 9వది ఏంటంటే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభావలంబి కంఠ కందళీ రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఘచ్చిదం గజచ్చిదాంతకచ్చిదం తమంతకచ్చిదం భజే. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రాబోయేది 10వ శ్లోకం అనమాట, అఖర్వ సర్వమంగళ. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం. అందరికీ శివతాండవ స్తోత్రం 4వ భాగానికి స్వాగతం. అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. ఇది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని తకారాలన్నమాట. అంతకం 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 అని చెప్పేసి వస్తుంది. కానీ ఇక్కడ చివరి పాదంలో మాత్రం మీరు ఇక్కడ చూస్తే గజాంత కాంధకాంతకం అని వచ్చింది. ఇక్కడ మాత్రం మధ్యలో ఇక్కడ ఒత్తు ధా ఉంటుంది. ఇది మీరు కొంచెం
పలికేటప్పుడు జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది అనమాట. మనం పలికేటప్పుడు ఏంటంటే అన్ని ఒత్తు ధాలు వెళ్ళిపోతాయి, లేకపోతే ఒత్తు తాళ మామూలు తాళ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. గజాంతకాంతకాంతకం అనొచ్చు, లేకపోతే గజాంతకాంతకాంతకం అనొచ్చు, ఇట్లా రావచ్చు. నేను సింగర్ని కాదు, నాకు కూడా కొంచెం కష్టమే, కాకపోతే గమనించే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. గజాంతకాంతకాంతకం, తకారము ధకారము తకారము, తర్వాత మళ్ళీ తమంతకాంతకం భజే. దీని అర్థం మీకు తర్వాత పదవిచ్ఛేదన వీటిలో చెప్తాను. మీరు 9వ దాంట్లో కూడా చూస్తే స్మరచ్ఛేదం, పురచ్ఛేదం, భవచ్ఛేదం, మఖచ్ఛేదం, గజచ్ఛి దాంధకచ్ఛేదం, తమంతకచ్ఛేదం భజే. ఇది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది మామూలు రిథంలోకి వెళ్తే ఆ తర్వాత ఫాస్ట్గా చదువుతూ ఉంటారు. దీన్ని కూడా చాలామంది అట్లా కూడా తీసుకుంటే అది ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం. అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది ఫాస్ట్గా అనమాట. మనకి ఏంటంటే రూల్ 6 నిమిషాల్లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఘడియ అంటే ఒక ముహూర్తం కింద 48 మినిట్స్ చెప్తారనమాట. సో ఘడి కింద ఇది 24 మినిట్స్ చెప్తారు. అందుట్లో పావు ఘడి అనమాట. అంటే 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి స్తోత్రాన్ని అని చెప్పేసి అంటారు. 15 శ్లోకాలు 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలంటే ఒక్కొక్క శ్లోకానికి 24 సెకండ్స్ ఉంటాయి. మీరు అంతకన్నా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఇంకా సాగదీయకూడదని చెప్పేసి అంటారు. ఎనీహౌ అదనమాట లెక్క. తర్వాత మనకి 3వది బాహుబలి సినిమాలో ఎట్లయితే ఉందో అందుట్లో ఉంటుంది కదా శివలింగం పాట, అది కూడా ఈ శివతాండవ స్తోత్రంలో ఇదేనమాట తీసుకొచ్చి పెట్టింది. ఆ రిథంలోకి వెళ్తే అది ఎలా ఉంటుంది అనేది చూస్తే అఖర్వ సర్వమంగళా కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఇలా వస్తుంది మనకి. పాటలో కొంచెం ఒక్కొక్క శ్లోకానికి వచ్చేసి కొంచెం మార్పులు ఉంటాయి. అది మీ ఇష్టం అనమాట. ఇట్లాగని లేదు, కొంచెం అటు ఇటు మార్చుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదనమాట. ఎట్లన్నా మీ ఇష్టం అది. ఆ తర్వాత సీతారామ కళ్యాణం 1961లో వచ్చింది. అక్కడ రావణాసురుడు కైలాసాన్ని ఎత్తేటప్పుడు వస్తుందన్నమాట. 3 శ్లోకాలు ఉంటాయి, 9, 10, 11 అనమాట. కానీ ఆ పాటలో రివర్స్ ఆర్డర్లో వస్తుంది. ముందు 11వది వస్తుంది స్లోగా, తర్వాత కొంచెం ఇంటెన్సిఫై అయ్యి 10వది వస్తుంది, ఆ తర్వాత ఇంకా ఇంటెన్సిఫై అయ్యి 9వది వస్తుంది. 9వది ఆల్రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు సీతారామ కళ్యాణంలో ఈ శ్లోకానికి గాను ఘంటసాల గారు చేసిన రెండరింగ్, ఆయనది కూడా వాయిస్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో పెడతాను. మీరు జస్ట్ ఆ ఫీలింగ్, నా మ్యూజిక్ కూడా కొంచెం ఇంపోర్ట్ చేసి పెట్టడానికి. సో ఘంటసాల గారి రిథము సీతారామ కళ్యాణంలో ఈ శ్లోకం ఎలా ఉంది అనేది. అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః హరాయ. అది. సో ఇది ఆయన రెండిషన్. నేను ఆయన దాంట్లో 1% కూడా పాడి ఉండకపోవచ్చు. అయితే ఎనీహో ఇది మొత్తం ఇదనమాట. ఇప్పుడు మనం ఇక ఆలస్యం చేయకుండా పదవిచ్ఛేదన చేసి ప్రతి పదార్థం ఏముందనేది మొత్తం చూద్దాం. 9వ దానికి కొంచెం సిమిలర్గానే ఉంటుంది, ఎందుకంటే చివరివన్నీ కూడా పదాలు కొంచెం మారిన అర్థము ఏమాత్రం మారలేదనమాట. ముందుది కొంచెం మారుతుంది అంతే. ఇక ఆలస్యం చేయకుండా పదవిచ్ఛేదనకు వెళ్ళిపోదాం రండి. అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మర అంతకం పుర అంతకం భవ అంతకం మఖ అంతకం గజ అంతక అంధక అంతకం తం అంతక అంతకం భజే. ఇక్కడ మనకి ఇంకా ఇప్పుడు మోటివ్ ఏంటి, మెయిన్గా ఇందుట్లో ఫౌండేషన్ ఏముంటుంది, మెయిన్ మోటివ్ అనేది. ఆ తర్వాత మిగతా సబ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం.
ప్రధానంగా ఈ పాటలో ఉండే మోటివ్ ఏంటంటే తం భజే, అంటే అతడిని పూజిస్తున్నాను. తం భజే, తం అనేది ద్వితీయ విభక్తి అన్నమాట, ఆబ్జెక్టివ్ కిందకి వేస్తారు ఏకవచనంలో. తం భజే, అతడిని భజిస్తున్నాను. ఎవరితడు? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, అతడిని భజిస్తున్నాను అన్నాడు, ఇంతకు ఎవరు అనే దాంట్లో క్వశ్చన్స్ వెళ్తే ఇంకా ఫర్దర్ లేయర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతక అంధకాంతకం అంతక అంతకం, ఇవన్నీ కూడా అతడి లక్షణాలు అన్నమాట. ఇదంతా చెప్తుంది అతడిని భజిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు, పూజిస్తున్నాను అని చెప్పేసి. ముందుగా విజృంభణ మధువ్రతం అనేది చూస్తే విజృంభిస్తున్న తుమ్మెదని, ఇదంతా కూడా ద్వితీయ విభక్తిలో వేస్తున్నాడు అనమాట. విజృంభిస్తున్న తుమ్మెదని అని శివుణ్ణి ఇక్కడ కొలుస్తున్నాడు, అతన్ని తుమ్మెదతోటి పోలుస్తున్నాడు అనమాట. తుమ్మెద విజృంభిస్తుంది. ఎందుకు విజృంభిస్తుంది, ఎలా విజృంభిస్తుంది, ఏంటి విజృంభణ ఏంటనేది క్వశ్చన్ అనమాట. రసప్రవాహ మాధురి అనేది నెక్స్ట్ వస్తుంది ఇందుట్లో. అంటే వెల్లువగు మాధుర్యం ఉంటుంది, ఏదైతే మధువు ఇదంతా వెల్లువవుతుందో ఆ మాధుర్యాన్ని సేవించి విజృంభిస్తున్న తుమ్మెదని పూజిస్తున్నాడు. ఏ మాధుర్యాన్ని, ఏ రసమాధుర్యాన్ని అంటే తర్వాతది కళాకదంబ మంజరి, దీని మాధుర్యాన్ని సేవిస్తున్న తుమ్మెదని పూజిస్తున్నాడు. ఏంటిదంటే కళ అనేది పైన సిగన పెట్టుకుంటారన్నమాట, చంద్రవంకలాగా. అట్లా సిగన చంద్రకళలా అలంకరించబడింది ఏదైతే ఉందో, కదంబ అంటే కదంబ పూలు అన్నమాట. ఆ కదంబ మంజరి అని చెప్పేసి అంటున్నాడు. మంజరి అంటే పూల గుత్తి, పూల మాల లేకపోతే గుత్తి ఇట్లా అనుకోండి. సో ఆ కళాకదంబ మంజరీల యొక్క పూల యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నాడు అనమాట. ఎక్కడున్నాయి ఈ పూలు? సెగన అలంకరింపబడింది అన్నారు కదా, ఏ సెగన అలంకరింపబడ్డాయి అనేది తర్వాత అనమాట. అఖర్వ సర్వ మంగళ, ఈమె సెగన అలంకరింపబడ్డవి. ఈమె ఎవరు అంటే అఖర్వ సర్వ మంగళ అన్నాడు. అంటే సర్వానికి, సర్వ అనగా మొత్తం అందరికీ, అంతటా లోకమంతటా కూడా, అఖర్వ విశాలమైన, విస్తృతంగా, అధికంగా, మంగళ అంటే మంగళాన్ని చేసేది, శుభాన్ని కలిగించేది అన్నమాట. ఆ శుభాన్ని చేసే ఎవరు మంగళ అంటే పార్వతీదేవి. పార్వతీదేవికి మంగళ అనేది కూడా మరొక పేరు అన్నమాట. మంగళ అని చెప్పేసి కూడా ఆమెను సంబోధిస్తారు. సో ఈ సర్వము అంతటికి కూడా శుభాన్ని చేసే పార్వతీదేవి యొక్క సెగన అలంకరింపబడిన, చంద్రకళలాగా అలంకరింపబడిన కదంబ పూల గుత్తి ఏదైతే ఉందో ఆ మాల, ఆ పూల నుంచి స్రవిస్తున్న రసం యొక్క ప్రవాహం యొక్క మాధుర్యంతో విజృంభిస్తున్న తుమ్మెద వంటి శివుడిని నేను పూజిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఒకవైపు అన్నమాట. నెక్స్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుంది, పైన అంతా కూడా ప్లేఫుల్గా ఉంటే తర్వాత హాఫ్ అంతా కూడా ఇంకొక రకంగా ఉంటుంది. ఇందాక 9వ దాంట్లో వచ్చినట్టే స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం అని ఉంది కదా, ఛిదం 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 చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ కూడా అంతే. స్మరాంతకం అంటే స్మరుని, అంటే మన్మథుణ్ణి అంతం చేసేవాడిని. పురాంతకం అంటే త్రిపురాసురులు ఉన్నారు కదా, వాళ్ళని అంతం చేసేవాడిని. త్రిపురాసురులు అంటే మనకి 3 ఉంటారనమాట. వాళ్ళని అంతం చేసిన తర్వాత వాళ్ళు శివగణాలు అయిపోతారు. స్మరుడు అంటే తెలుసు కదా మన్మధుడిని అంతం చేశాడు. పంచసాయకం అని, పంచసాయకుడు అని కూడా అంటారు ఆయన్ని. మనకి వేరే శ్లోకాల్లో 5వ శ్లోకంలో 6వ శ్లోకంలో పంచసాయకుడిని, పానం చేసిన వాడిని, పంచసాయకుడిని ఆహుతి చేసిన వాడిని, ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి అనమాట. పంచసాయకం అంటే ఆయనకి 5 బాణాలు ఉంటాయి అన్నమాట. అశోకము, నవనీతము, నీలోత్పలము, చోతము, నవమల్లిక, ఇవన్నీ 5 బాణాలు అనమాట ఆయనకు ఉండేది. అందుకని పంచసాయకుడు అంటారు. అది తర్వాత వచ్చింది భవాంతకం. అంటే భవము అనగా సంసారాన్ని అంతము చేసేసేవాడిని, ఈ సంసారాన్ని తొలగించగలడు. అందుకని చెప్పేసి సంసారాన్ని అంతము చేసేవాడిని, అతడిని కూడా పూజిస్తున్నాను అంటారు. మనకి సిరివెన్నెల సినిమాలో చూస్తే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది అని చెప్పేసి పాట ఉంటుంది. అందుట్లో బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది అంటే ఇదే,
మీరు ఆది భిక్షువు, ఆయన లోకం కోసం అని చెప్పేసి లోకంలో అంతా దుర్భిక్షత ఉంటే సుభిక్షత కావాలని చెప్పి తన శక్తిని పార్వతీదేవిని అడిగినప్పుడు ఆమె శాకంభరీదేవిగా అవతారం ఎత్తి ఆహారాన్ని దయచేసింది. లోకము కోసము భిక్షాటన చేశాడు కాబట్టి ప్రథమ భిక్షువు అనమాట. ఆయన తన కోసం చేయల, లోకం కోసం అని చేశాడు. అలాంటి వాడిని నువ్వేమన్నా అడగాలా? అడగకుండా ఏమివ్వాలో ఆయనకు తెలుసు. పోనీ కష్టపడైనా, అతడు దొరకడం కష్టం, కష్టపడి పొట్టుకొని అడిగినా నీకేమిస్తాడు? బూడిదిస్తాడు అంటారు. కానీ బూడిదంటే ఏంటంటే చివరాఖరికి మిగిలేది అదేనమాట, ఫైనాలిటీ. బూడిదని మోక్షానికి సింబాలిక్గా వాడతారు. సో నువ్వు కష్టపడి అడిగితే నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అని చెప్పేసి. అలా అది ఎందుకంటే మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? ఈ భవాన్ని దాటిన తర్వాత వస్తుంది. భవాంతకం అని చెప్పి అంటారు. చివరిలో ప్రళయం వచ్చినప్పుడు మొత్తాన్ని తనలో లయం చేసుకుంటాడు. అలాగే ఎదుటి వాళ్ళు పూజించి అర్థిస్తే వాళ్ళకు కూడా ఈ భవాన్ని తొలగిస్తాడనమాట. అందుకని భవాంతకం అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత మఖాంతకం అంటే యజ్ఞము. మఖము అనగా యజ్ఞం అనమాట. యజ్ఞాన్ని అంతము చేయవాడు. యజ్ఞం అనేది వేదోక్తము. మరి యజ్ఞాన్ని ఎందుకు అంతం చేస్తాడంటే ఇక్కడ అన్ని యజ్ఞాలను అంతం చేస్తాడని కాదు. మఖ ఇక్కడ చెప్పేది ఏంటంటే దక్ష యజ్ఞానికి మాత్రమే. దక్షుడు అందరినీ పిలిచి శివుడు లేకుండానే యజ్ఞం చేయాలని చెప్పేసి చూస్తాడు. శివుడు లేకుండా యజ్ఞం చేస్తే ఆటోమేటిక్గా అది డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అహంకారంతో పూని ఏదైతే యజ్ఞాలు చేస్తారో అవి నిలవ్వు అని చెప్పేసి మనకు ఆ కథలో ఉంటుంది, మఖాంతకం అని చెప్పేసి. అందుకని ఇట్లా అన్నారు అనమాట. తర్వాత గజాంతక అంటే గజమును అంతము చేసిన వాడిని. ఏ గజాన్ని? గజాసురుణ్ణి. ఆ గజాసురుణ్ణి అంతము చేసిన వాడిని. తర్వాత అంధక అంతకం అంటే అంధకాసురుణ్ణి అంతము చేసిన వాడిని, అతన్ని. తర్వాత అంతక అంతకం అంటే అంతకుడు అంటే అంతము చేయవాడు. ఎవరు? యముడు, మృత్యుదేవత. ఆ అంతకాంతకం అంటే ఆ మృత్యువునే అంతము చేసిన వాడిని అని చెప్పేసి. యముడిని కూడా బాగా పొడుస్తారు కదా, లిటరల్గా ఎండ్ చేసాడని కాదు. సో ఇలా అర్థం తీసుకోవచ్చు అనమాట. ఇదే మనకి 9వ శ్లోకంలో కూడా వస్తుంది. అన్ని అక్కడ ఛిదం అని చెప్పేసి వస్తుంది అనమాట, ఛిద్రము చేసిన వాడిని. అది ఇది సిమిలర్గానే అర్థాలు వస్తాయి. ఇక్కడ ఫ్రేజింగ్ కొంచెం మార్చాడు అనమాట, అంతే. సో మనకి ఇక్కడ సెకండ్ హాఫ్ అంతా కూడా అసురుల్ని, మృత్యువుని, సంసారాన్ని, వీటన్నిటినీ కూడా లయం చేసేయడం. ఫస్ట్ హాఫ్లో మాత్రం శక్తితోటి కలిపి క్రీడ అనమాట. ఒకవైపు సృష్టి, ఇంకొక వైపు లయము. ఈ రెండిటిని కూడా ఇదే ఇందుట్లో 10వ శ్లోకంలో ఎట్లా ఉందో 9వ శ్లోకంలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట. మొదటిది అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి అనేది. ఆ సంస్కృతం వస్తే ఇదంత కష్టం ఉండదు, లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. ఇది 10వ శ్లోకం వరకు. తర్వాత ఇంకొకటి ఉందన్నమాట 11 ఘంటసాల వారిది. సో ఇక ఆలస్యం చేయకుండా అది కూడా చూసేద్దాం. అయితే వెళ్లే ముందు ఒక్కసారి ఇవి ఎక్కడెక్కడ వస్తాయి అనేది దాన్ని కూడా రిఫరెన్స్ చూద్దాం. జయత్వదభ్రవిభ్రమద్భ్రమద్భుజంగమశ్వసద్ వినిర్గమత్క్రమత్ స్ఫురత్ కరాళ భాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇది మామూలుగా చదివితే. ఇప్పుడు ఫాస్ట్గా చదివితే జయత్వదభ్రవిభ్రమద్భ్రమద్భుజంగమశ్వసద్ వినిర్గమత్క్రమ స్ఫురత్ కరాళ భాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇది మీరు ఇక్కడ చదివితే చివరిలో ప్రచండ తాండవ శివ అని ఉంది, అక్కడ సంధి ఉంటుందన్నమాట. మీరు కలిపి చదివితే ఇట్లా చదవండి. శ్లోకం అంతా కలిపి ఫాస్ట్గా చదివితే ఎలా ఉంటుందో అలా ఇక్కడ రాశాను. మీరు విడదీస్తే గనక తర్వాత మీకు పద విభజనలో కూడా అర్థమవుతుంది. తాండవ శివ అని వస్తుంది. మీరు విడదీసి తాండవ శివ అని కూడా చదువుకోవచ్చు, కానీ తాండవ శివ అని చదవకూడదు, తాండవ శివ అని చెప్పేసి. ఇది మొదటి శ్లోకంలో కూడా ఎట్లాగే వస్తుంది, జటాటవి శ్లోకంలో కూడా. మీరు సో ఇక్కడ ప్రాపర్గా సంధులన్నీ కూడా కలిపేసి ఉంటే ఉంటుందన్నమాట. ఇలాగా మీకు తర్వాత పద విభజన చూపిస్తా. కాకపోతే ఇక్కడ ఈ ఛందస్సుని పాడే విధానం మీరు పదాలని కలిపితేనే ప్రాపర్గా వస్తుంది, విడదీస్తే రాదు. ప్రాపర్గా కలిపి టోటల్గా చదివితేనే మీకు ఆ రిథంలో పాడగలరు అనమాట. పాడుకోవాలనుకుంటే పదాలను అర్థం చేసుకోవాలంటే ఓకే, కానీ బట్ పాడాలంటే మాత్రం ఇలాగే ఉండాలి. తాండవ శివ అంటే మామూలు మీకు పాటలు అది ఉండదు, తాండవ శివ అని చెప్పేసి వస్తుంది అనమాట.
అది. సో ఇది ఫాస్ట్గా చూసుకుంటే మీరు ఇక్కడ 3 నుంచి 4 కూడా చూసుకుంటే ధిమిత్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ _ పెట్టి తర్వాత 4వ పాదం కింద ధ్వని క్రమాన్ని మార్చుకోవడం. కానీ ఇది యాక్చువల్గా కలిపేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మంగళ ధ్వని అని అంటున్నాడు, మామూలు ధ్వని కాదు. మంగళ ధ్వని అనేది ఒకటేనమాట. కాకపోతే మనకి లైనుల్లో డివైడ్ చేయాలి ఛందస్సు ప్రకారం కాబట్టి ఇట్లా రాస్తున్నాం, కానీ మంగళ ధ్వని ఇక్కడ చెప్తుంది. సో మీరు ఇట్లా విడదీసేసి మనకి ఇందాక చెప్పాను కదా సీతారామ కళ్యాణంలో ఘంటసాల గారు రెండిషన్ అక్కడ కూడా ఆయన విడదీస్తారనమాట ఇక్కడ. ఓకే, మృదంగ తుంగ మంగళ అని చెప్పేసి తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ధ్వని క్రమ ప్రవర్తిత అంటారు. అలా అనకూడదు, ఇక్కడ కలిపేసి ఉండాలన్నమాట. బట్ ఆ పాట అట్లా ఉన్నారు కాబట్టి మనం కూడా అట్లాగే ట్రై చేద్దాం. ఎనిహో ఇది ఇందుట్లో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అనమాట. తరువాత ఈ పాటని బాహుబలి రిథంలో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది. జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమశ్వసద్ వినిర్గమత్క్రమస్ఫురత్కరాల భాల హవ్యవాట్ ధిమిద్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇది బాహుబలి రిథం. ఓకే, ఇప్పుడు ఘంటసాల గారు సీతారామ కళ్యాణంలో చేసిన రిథంని అది ట్రై చేస్తే అది ఎలా ఉంటుంది? జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమశ్వసద్ వినిర్గమత్ క్రమస్ఫురత్కరాల భాల హవ్యవాట్ ధిమిద్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. అది ఇలా ఉంటుంది ఆయన పాడింది. ఓకే, నా గార్ధవ స్వరాన్ని క్షమించండి. ఎనిహో ఇక లేట్ చేయకుండా దీని పద విభజనలోకి వెళ్ళి అది ఎలా ఉంటుందో చూసేద్దాం. జయతు అదభ్ర విభ్రమ భ్రమత్ భుజంగం అశ్వసద్ వినిర్గమత్ క్రమ స్ఫురత్ కరాల భాల హవ్యవాట్ ధిమిత్ 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 ధ్వనన్ ధ్వనత్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇది మనకు అర్థం. సో ఈ పదాలు ఇంకెట్లా ఉన్నాయి అనేది చూస్తే ఒకటే మెయిన్ మోటిఫ్ ఇందుట్లో ఉండేది, జయతు. ఇంతే, స్టార్టింగ్ అక్షరం ఏదైతే ఉందో ఇదే మెయిన్ మోటిఫ్ అన్నమాట. దీని అర్థం ఏంటి? జయించునుగాక. ఇంతే, ఎవరు జయించునుగాక అనేది ఇక్కడ. ఇంకా మిగతాదంతా కూడా ఈ 4 పాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అతన్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎవరు జయించాలి అని చెప్పేసి జయించునుగాక. మనం జయ శ్రీరామ్ అంటాం కదా, ఇక్కడ కూడా జయతు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎవరు జయించాలి? ఇది స్ఫురత్ కరాల భాల హవ్యవాట్ ప్రచండ తాండవ శివ. 3 రకాలుగా చెప్తున్నారు. సో మనకి శివ అంటే ఆబ్వియస్గా ఉంది, ప్రచండ తాండవ అంటే ఆబ్వియసే, మనకి తెలుగు పదాల్లానే ఉంటాయి. తర్వాత కాకపోతే ఈ స్ఫురత్ కరాల భాల హవ్యవాట్ అనేది కొంచెం అర్థం కాదు. ఇండివిజువల్గా చూస్తే ఈ మొదటి సెక్షన్ ఏదైతే ఉందో అది ఇలా వస్తుంది. స్ఫురత్ కరాల భాల హవ్యవాట్ అంటే స్ఫురత్ ప్రకాశించుచున్న, కరాలము అంటే భయంకరమైన, భాల అంటే నొసట అనమాట, భాల భాగము అంటారు, భాల అని కూడా అంటారు అనమాట. నుదురు ఏదైతే ఉందో అక్కడ. సో ఆ నుదుటి యందు ఎవరికైతే అగ్ని ఉందో, హవ్యవాట్ అంటే అగ్ని గలవాడనమాట, అగ్ని. సో ప్రకాశించే భయంకరమైన అగ్ని గలవాడిని, నుదుటి యందు అగ్ని గలవాడిని, 3వ నేత్రం ఉన్నవాడి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా అది ఎలా ఉందంట? వినిర్గమత్ క్రమ అంటే క్రమముగా, వినిర్గమత్ అంటే వెలువడుతుంది, వెలువడుతుంది అనమాట. ఏంటి వెలువడుతుంది? ఇది భుజంగం అశ్వసద్ అంటే, భుజంగం అంటే తెలిసిందే పాము. సో శ్వాస విడిచే సర్పము, అది శ్వాస విడిచేటప్పుడు బుస ఎట్లా కొడుతుందో ఆ బుసల్లాగా అనమాట. ఇంకా అదభ్ర విభ్రమ భ్రమత్ అంటే అధికంగా భ్రమిస్తూ సంచరిస్తుంది. సో ఇప్పుడు అధికంగా ఊగుతూ సంచరిస్తున్న ఒక భుజంగము
బుస కొడితే ఎలా ఉంటుందో అలా బుసలు అది ఎట్లా క్రమంగా బుస కొడుతుందో అట్లా వెలువడుతున్న ప్రకాశించే జ్వాలలు కక్కుతున్న కన్ను ఏదైతే ఉందో నుదుటి మీద అతన్ని చెప్తున్నాడు. ఆ నుదుటి నుండి వచ్చే అగ్ని ఒక క్రమంగా బుసలు కొట్టే సర్పం ఎట్లయితే ఉంటుందో ఆ బుసలు వెలువడినట్టు ఈ అగ్ని కూడా ప్రకాశిస్తా భయంకరంగా వెలువడుతుంది. అలా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఇది ఈ పదం యొక్క ఇది అధికంగా బాగా భ్రమిస్తూ వస్తుంది అనమాట. అది ఒక సర్పంతో పోల్చాడు అగ్ని ఎట్లా వ్యాపిస్తుందనే దాన్ని బట్టి. తర్వాత రెండవది ప్రచండ తాండవ, అంటే ప్రచండ తాండవము చేయువాడు. తాండవం చేసేవాడిని తాండవ అంటారు. ప్రచండంగా తాండవం చేస్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ది మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత, అంటే మంగళము ఏదైతే మనకి మంగళధ్వని అంటారు కదా, శుభకరమైన ధ్వని అని చెప్పేసి అట్లా. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రమంగా మనకి ఇట్లా పైన వినిర్గమత్ క్రమం ఎట్లా అయితే ఉందో అట్లాగే ఇక్కడ కూడా ఒక క్రమంగా ఏదో ధ్వని వస్తుంది, మంగళధ్వని. ఆ ధ్వని చేత ప్రవర్తితం ప్రేరేపింపబడి ఆ ధ్వనికి విని ఈయన తాండవం చేశాడు. ఆ క్రమంగా వస్తున్న ధ్వని ఏంటి? ఇది. ఓకే, ముందు శివుడు అని చెప్పేసి వచ్చింది. సో నెక్స్ట్ చూస్తే ధిమిత్ ధిమిత్ ధిమిత్. సో ఈ క్రమంగా ప్రవర్తిస్తుంది శివుడు. ఈ ఎట్లా ఏ ధ్వనికి అంటే ధిమిత్ 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 అని, అంటే ఏంటి? ధిమి 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 అని చెప్పేసి మృదంగం ఏదైతే మోగుతుందో ఇది దాని గురించి అనమాట. తుంగ మృదంగ అంటే శ్రేష్టమైన మృదంగం ఏదైతే ఉందో, సో ఆ ధిమి 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 అని చెప్పేసి ఒక ఉన్నతమైన మృదంగం ఆ ధ్వని చేస్తుంటే ఆ క్రమంగా వెలువడే ధ్వనికి ప్రచండమైన తాండవము చేశాడు శివుడు. ఆ శివుడు గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ శివుడు జయించునుగాక అని చెప్పేసి అతని గురించే మళ్ళీ ఇంకో దాంట్లో అతను ఎట్లా ఉన్నాడు, తల మీద అగ్ని ఎలా ఉంది, ఎలా జ్వాలలు కక్కుతుంది అని చెప్పేసి దాన్ని కూడా మెన్షన్ చేశాడు అనమాట ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ పాదంలో ఏదైతే ఉందో ఇక్కడ ప్రచండ తాండవ శివ అని వచ్చింది. మీరు విడదీసినప్పుడు తాండవ అని చదవాలి, శివ అని చదవాలి. కలిపేస్తే తాండవ శివ అని చెప్పేసి చదివేయచ్చు. మీరు ఇక్కడ కూడా చూస్తే ధిమిత్ 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 అని ఉంది కదా, ఇది కలిసిపోయినప్పుడు సంధి ఏర్పడి ధిమిత్ ధిమి అవుతుంది. ధిమిత్ ధిమి తర్వాత ధిమిధ్వన అవుతుంది. ఇక్కడ మకారం వచ్చింది కాబట్టి ఈ తా కాస్త నా అయిపోతుంది. ధిమిత్ 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 ధ్వనన్ మృదంగ, ధ్వనన్ మృదంగ అయిపోతుంది అనమాట. ఇవన్నీ సంధులు మీరు కలిపేసి అదే ప్రాక్టీస్ చేస్తే బెటరు. మిగతాది కూడా తప్పు ఉందని కాదు, బట్ ప్రాక్టీస్ గురించి చెప్తున్నా. మీరు ఇదన్నమాట అర్థాలు టోటల్గా. తర్వాత 12వ శ్లోకానికి వెళ్దాం. దృశ్యద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్ఠరత్నలోష్ఠయో సుహృద్విపక్షపక్షయోః తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః సమప్రవృత్తికః కదా సదా శివం భజామ్యహం. మామూలుగా చదివితే ఇందుట్లో అన్నీ కూడా డ్యువాలిటీస్ ఉంటాయి. మొత్తం ఈ శ్లోకం అంతా కూడా డ్యువాలిటీస్ మీద ఉంటుందన్నమాట. అది తర్వాత ఫాస్ట్గా చదివితే దీన్ని, ఓకేనా? దృశ్యద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్ గరిష్ఠరత్నలోష్టయో సుహృత్ విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం. ఇది ఫాస్ట్గా చదివితే. దీన్ని బాహుబలి రిథంలో చదివితే దృశ్యద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్ గరిష్ఠరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయోః తృణారవిందచక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం. అలా వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకటి ఉంది మనకి ఇక్కడ, చక్షుషోహో ప్రజామహీ మహేంద్రయోహో ఉంది కదా, ఇక్కడ చక్షుషోహో అని పలకాలి మామూలుగా, కానీ పక్కన పకారం వచ్చింది కాబట్టి ఫాస్ట్గా కలిపేసి పలుకుతుంటే చక్షుషోఫ్ ప్రజామహీ మహేంద్రయోహో అని పలకాలి. ఈ విసర్గ కాస్త ఉఫ్ అయిపోతుంది. ఓకే, చక్షుషోఫ్ ప్రజామహి గాలి వదలాలన్నమాట, అట్లా పలకాలి. తృణారవింద చక్షుషోఫ్ ప్రజామహీ మహేంద్రయోహో. అది
ఓకేనా? అది. తర్వాత మీరు కలిపేటప్పుడు ఈ 3, 4 పాదాలు కలిపితే ఇలా కూడా తీసుకోవచ్చు. మహీ మహేంద్రయోహో సమప్రవృత్తికః అవుతుంది కాబట్టి ఈ విసర్గ సకారంతో కలిసి సా కింద సా అయిపోతుంది. దీన్ని మహేంద్రయో సమప్రవృత్తికః అని చదవచ్చు మీరు కలిపేసి. కలిపి చదివితే ఇట్లా ఉంటుందన్నమాట. తృణారవింద చక్షుష ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం. ఇట్లా చదివేయచ్చు అనమాట. లేదా విడదీస్తే ఇలా కూడా చదవచ్చు. ప్రజామహీ మహేంద్రయోహో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం. కలిపి చదవచ్చు, విడదీసి చదవచ్చు. ఇక్కడ కహ కదా వచ్చినప్పుడు ఇక్కడ మీకు సంధి ఏముండదు, కహ అని చదవాలి. సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం. ఇదన్నమాట మనకి. సో ప్రొనౌన్సియేషన్ పైన వచ్చేటప్పుడు పక్షయోహో అని చదవాలి. ఇక్కడ కలిపేసి చదవచ్చు. మౌక్తిక స్రజోర్ గరిష్ఠరత్నలోష్ఠయోహో. ఈ యోహో కాస్త కూడా ఇక్కడ సుహృద్ అని వచ్చింది కాబట్టి కలిసిపోయి యో సుహృద్విపక్ష పక్షయోహో అవుతుంది. ఇక్కడ విడదీశాం కాబట్టి యోహు దగ్గర సా వచ్చింది. కలిపేస్తే యో సా అయిపోతుంది. సా కింద సావత్తు. ఇది సంస్కృతంలో సంధులు అనమాట. మీరు ఎట్లా కూడా చదవచ్చు, కలిపేసుకొని చదవచ్చు. మీ చాయిస్. మీకు ఇంతవరకు శ్లోకాలు చూస్తుంటే ఈ పాయింట్ క్వైట్ క్లియర్గానే అర్థమైపోయి ఉంటుంది అది. సో ఇప్పుడు రావణాసురుడు మనకి రామాయణంలో ఆయన చేసిన ఘోరాలు పాపాలన్నీ మనం చూసాం. కానీ ఆయన ఈ శ్లోకంలో ఏంటంటే చాలా ఆస్పిరేషన్ అనేది చాలా హైగా పెట్టుకుంటాడు అనమాట. గోల్ అనేది ఇక్కడ అంతా కూడా సమత్వంగా ఎట్లా ఉండాలని చెప్పేసి కృష్ణుడు మనకి గీతలో చెప్తాడు. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని చెప్పి మనకి తర్వాత రేపు రాబోయే భాగంలో కూడా ఆయన ఎప్పుడు నేనట్లా ఒక మునిలాగా అవుతాను అని చెప్పేసి అంటాడనమాట. నిరింప నిర్జరి నికుంజరే వసన్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు అక్కడ. దానికన్నా ముందు వచ్చేది ఇదేంటంటే సమత్వ దృష్టితోటి ఉండాలి అని చెప్పి శివనామం జపించాలని తర్వాత 13వ శ్లోకంలో చెప్తే 14, 15 ఫలశ్రుతులు చెప్పేశాను. 12లో ఏంటంటే ఆ శివనామ జపం ఎప్పుడు చేస్తాను అనే దానికన్నా ముందుగా సమదృష్టితోటి ఎప్పుడు ఉంటాను, సమప్రవృత్తితోటి ఎట్లుంటాను అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పుకుంటా ఉంటాడు. ఓకేనా? ఈ సమప్రవృత్తి ఏంటి, ఈ డ్యువాలిటీస్ అన్ని ఏంటనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో ఐ మీన్ ఈ శ్లోకం యొక్క పద విభజనలో ఉంటుందన్నమాట. మొత్తం మీకు వివరిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా పద విభజనకు వచ్చేద్దాం. దృశ్యత్ విచిత్ర తల్పయోహో భుజంగ మౌక్తిక స్రజోహో గరిష్ఠరత్న లోష్ఠయోహో సుహృద్విపక్ష పక్షయోహో తృణ అరవింద చక్షుషోహో ప్రజా మహీమహేంద్రయోహో సమప్రవృత్తికః కదా సదా శివం భజామి అహం. భజామి అహం కాస్త భజామ్యహం అయిపోతుంది సంధి. మిగతావన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. ఇక్కడ స్రజోహో కాస్త గా వచ్చినప్పుడు స్రజోర్ అయిపోతుంది విసర్గ. గరిష్ఠ రత్న లోష్ఠయోహో ఇది మనకి ఏమంటారంటే ద్వివచనం కింద చెప్తారు సప్తమి విభక్తుల్లో. ఇక్కడ లోష్ఠ శబ్దానికి గరిష్ఠ రత్నాలు అట్లాగే లోష్ఠ ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లేకపోతే ఉండండి మీకు పదాల ఇది కింద వచ్చినాక ఈ లేయర్ చెప్పినాక చెప్తే ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. లేయర్ చూస్తే కనుక ఇక్కడ మనకి దృశ్యత్ కన్నా ముందు ఏం చెప్తుందంటే కదా సదాశివం భజామి. ఇది మెయిన్ మోటివ్ అనమాట. ఈ దృశ్యత్ ఇవన్నీ కూడా డ్యువాలిటీస్లోకి వెళ్తాయి. దీని అర్థం ఏంటి? ఎప్పుడు. కదా అంటే ఎప్పుడు, ఒక డెఫినెట్ అనమాట. మనకి తెలియని టైం అని కాదు, పలానా టైం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడో తెలియదు బట్ పలానా దాని గురించి అనమాట, ఒక లిమిటెడ్ది. సో ఎప్పుడు సదాశివం భజామి, ఎప్పుడు సదాశివుడిని భజించదను అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? ఇతనే. ఎప్పుడు భజిస్తాను నేనని చెప్పేసి. కాకపోతే ఇతనికి ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ యాడ్ చేసుకుంటూ వస్తానమాట. నేను ఎప్పుడు సదాశివుడిని భజిస్తాను. ఎలా భజించేది అది మిగతా శ్లోకాలు అనమాట. మిగతా శ్లోకంలో మిగతా భాగాలన్నీ కూడా ఎలా భజిస్తాను అనేది చూస్తే సమప్రవృత్తికః అహం అంటే సమప్రవృత్తి కలవాడినై నేను. సమ అంటే సమంగా, ప్రవృత్తికః అంటే ప్రవృత్తి కలవాడిని అయి, అహం అంటే నేను. సమప్రవృత్తి కలవాడినై నేను ఎప్పుడు సదాశివుడిని భజించదను అని చెప్పేసి అంటున్నాడు. మరి సమప్రవృత్తి అంటే ఏంటి? సమానికి సమాన డిఫరెన్స్ ఉంది. బట్ ఎనీహో ఇక్కడ ఏంటంటే సమప్రవృత్తి కలగాలి. ఎందుట్లో ఉండాలి సమప్రవృత్తి అనేది నెక్స్ట్ చెప్తున్నాడు.
ఇలా ఇలా వీటిలో దృశ్యత్ విచిత్ర తల్పయోహో ముందుగా చెప్పేది అంటే ఏంటి? రాతి చెయ్య. విచిత్ర తల్పయోహ అంటే తల్పం. ఈ రెండిటిలో ఇది తల్పయోహో అనేది సప్తమి విభక్తి. మనకి తల్పే, తల్పయోహ, తల్పేషు అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇది రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి దృశ్యత్ అనేది ఒకటి, విచిత్ర తల్ప అనేది ఒకటి. ఈ రెండిటి నుంచి కలుపుతున్నాడు కాబట్టి ఈ రెండిటి యందు అని చెప్పి రాతి శయ్య కానివ్వండి, లేకపోతే మెత్తగా రాజి శయ్య కానివ్వండి, తల్పాల మీద పనుకుంటారు కదా వాళ్ళు, అట్లా ఈ రెండిటి యందు కూడా నేను ఎప్పుడు సమప్రవృత్తి కలవాడనవుతానో అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఒకటి. తర్వాత భుజంగ మౌక్తిక స్రజోహో అనేది అంటే భుజంగము అంటే పాము, మౌక్తికము అంటే ముత్యము. ఈ పాముల్ని మెడలో వేసుకున్న, ముత్యాల దండలు వేసుకున్న రెండిటి యందు కూడా సమానంగా ఉండాలి. ఇది సో మనకి ధనం అనేది మామూలు పిచ్చి పిచ్చి నగలేసుకున్నా లేకపోతే బంగారం వేసుకున్న రెండిటి యందు సమానంగా ఉండాలి. ఒక రకంగా మనకి నేటి దృష్టిలో అర్థమయ్యేలా చెప్పాలంటే భుజంగ మౌక్తిక స్రజోర్ ఈ రెండిట్లో ఆయన సమానంగా ఉంటాడు, నేను కూడా ఎప్పుడు సమానంగా ఉంటానో అని రావణాసురుడు చెప్తున్నాడు. ఈ డ్యువాలిటీస్లో కూడా అట్లాగే సమప్రవృత్తి కలిగి ఉండేటట్లుగా. తర్వాతది గరిష్ఠరత్న లోష్ఠయోహో అంటే గరిష్ఠ అంటే శ్రేష్టమైనది ఏదైతే ఉందో అది ఆ రత్నాల యందు కానివ్వండి, లోష్ఠము అంటే మట్టి రాళ్ళు, మట్టి గడ్డలు అనమాట. ఎదురుగా రత్నాలు రాసి పోసిన, మట్టి గడ్డలు పోసిన రెండిటి యందు కూడా సమానంగా ఉండాలి. యాక్చువల్గా రెండూ కూడా మెటీరియల్ అనమాట, రెండూ కూడా భూమిలో భాగాలే. కానీ మనకంటూ ఇండివిజువల్గా ధనం పట్ల ఆశ కానివ్వండి, లేకపోతే లోక సంబంధమైన అంటారు కదా, ఇవన్నీ కూడా కలుపుకొని మనం మట్టి గడ్డల్ని తక్కువగా చూస్తాం, రత్నాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ రెండిటి యందు కూడా సమప్రవృత్తి కలిగి నేను ఎప్పుడు సదాశివుణ్ణి భజిస్తానో అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ది సుహృద్ విపక్ష పక్షయోహో. సుహృద్ ఇక్కడ రెండు పక్షముల యందుని మాట్లాడుతున్నాడు. పక్షయోహో అంటే పక్షముల యందు, ద్వివచనం, రెండు పక్షాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమేంటిది అది? సుహృత్ పక్షము అంటే ఫ్రెండ్లీ, సౌహార్ద్రమైనదనమాట. ఫ్రెండ్లీగా ఎవరైతే ఉంటారో స్నేహంగా వాళ్ళ యందు. అలాగే విపక్ష పక్షయోహో విపక్షాలు ఎవరైతే ఉన్నారో శత్రుపక్షం కానీ మనకి అపోజిషన్ కానీ వాళ్ళు, మన ఫ్రెండ్లీ సైడు మన అపోజిషన్ సైడ్ కూడా అందరి పట్ల సమప్రవృత్తి, సమానంగా చూడడం కాదు, సమప్రవృత్తి వేరనమాట ఇక్కడ చెప్పేది. ఇప్పుడు మనకేంటంటే అందరిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ భార్యని చూసేటట్లు భార్యని చూడాలి, కూతుర్ని చూసేటట్లు కూతుర్ని చూడాలి. సో మనకి ఇక్కడ సమానంగా చూడాలి కానీ ఒకేలా చూడకూడదు. భార్యని కూతుర్ని ఒకేలా చూడడం కాదు, సమానంగా చూడొచ్చు, సమప్రవృత్తితోటి చూడొచ్చు. ఒకేలా చూడకూడదు. భార్యని చూసినట్టు కూతుర్ని చూడకూడదు కదా, కొడుకుని చూసినట్టు కూతురు ఎట్లన్నా కానీ కొడుకుని చూసినట్టు భర్తను చూడకూడదు. సో మనకి ఇట్లా రకరకాలుగా మీకు అర్థమవుతుంది కదా డ్యువాలిటీ చెప్పేది. ఒకళ్ళని చూసినట్టు ఇంకొకళ్ళని చూడకూడదు, కానీ ఇద్దరిని సమానంగా చూడాలన్నమాట. అది ఇక్కడ చెప్తుంది. సో సుహృద్ పక్షం కానీ విపక్షం కానీ వాళ్ళందరినీ కూడా ఈక్వల్గా, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్, బట్ ఏంటంటే సమంగా అని చెప్పేసి ఇట్లా చూడాలి అని చెప్పేసి అన్నాడు. ఇట్లా ఎప్పుడు నేను చూస్తాను, పక్షపాతం లేకుండా మా వాళ్ళ సైడు, శత్రువుల పట్ల అనవసరంగా ద్వేషం లేకుండా సమానంగా ఎప్పుడు చూస్తాను నేను అని చెప్పేసి సమప్రవృత్తి నాకు ఎప్పుడు అలవడుతుందో అని చెప్పి ఈయన అంటున్నాడు అనమాట. అది సుహృద్ అంటే స్నేహపక్షము, విపక్షం అంటే శత్రుపక్షం. సో ఈ రెండు పక్షాలలో కూడా నేను ఎప్పుడు సమప్రవృత్తి కలిగి ఉంటాను అని అంటున్నాడు. తర్వాత తృణ అరవింద చక్షుషోహో అనేది, ఈ చక్షుషోహో అనేది కూడా సేమ్ సప్తమి విభక్తి ద్వివచనం, నపుంసకలింగ చక్షుషు శబ్దం అన్నమాట. ఇది చక్షుష్ అనే శబ్దానికి సప్తమి విభక్తిలో ద్వివచనంలోకి వేస్తే చక్షుషోహో అని చెప్పేసి వస్తుంది. చక్షుషి ఏకవచనము, చక్షుషోహో ద్వివచనము, చక్షుషు బహువచనం, నపుంసకలింగము, చక్షుష్ శబ్దం అన్నమాట ఇది. సో దీని అర్థం ఏంటి? తృణ అంటే తెలిసిందే గడ్డి, అరవిందము అంటే కలువ. సో మనకి తృణ చక్షువులు ఉన్న, అరవింద చక్షువులు ఉన్న, మనకి ఇప్పుడు ఏంటంటే విష్ణువుని పోల్చేటప్పుడు కానీ అమ్మవారిని చెప్పేటప్పుడు కానీ అరవింద నేత్రం అని చెప్పేసి అంటారు.
కమలాలతోటి పోలుస్తారు అనమాట. లిటరల్గా ఏంటంటే కమలాలు అందంగా ఉంటాయి, అంతేకాదు అవి నీటిని అంటవన్నమాట. నీరు పడ్డా కానీ అట్లా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా అంటనట్టుగా ఉంటాయి కాబట్టి అరవిందంతో పోలుస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మనకి అలాంటి నేత్రాలున్నా, లేకపోతే ఎవ్వరూ లెక్క చేయని ఏమాత్రం అందంగా లేని గడ్డి వంటి నేత్రాలున్నా కానీ, అందరినీ ఆకర్షించే కమలాల వంటి నేత్రాలున్నా, ఎవరిని ఆకర్షించని గడ్డి వంటి నేత్రాలున్నా కూడా రెండిటి యందు కూడా సమప్రవృత్తి కలిగి నేను ఎప్పుడు ఉంటాను అని చెప్పేసి ఈయన అంటున్నాడు. తర్వాత ప్రజా మహీమహేంద్రయోహో అని చెప్పేసి, ప్రజా అంటే ప్రజలు, మహీ అంటే భూమి, మహేంద్రయోహో అంటే మహే అనేది మహా ఇంద్రయోహో. మహా అంటే గొప్ప, ఇంద్ర అంటే ఇంద్రుడు రాజు, మహీమహేంద్ర అంటే భూమికి రాజు, భూమికి గొప్ప రాజు అనమాట. సో ఇక్కడ ఇద్దరు ఏంటంటే ఒకళ్ళు ప్రజలు, ఇంకొకళ్ళు మహీమహేంద్రులు. సో ప్రజల యందు మహీమహేంద్రుల యందు కూడా వీళ్ళిద్దరి యందు, యోహో అనేది సేమ్ టు సేమ్ ఇంద్ర శబ్దానికి సప్తమి విభక్తిలో ద్వివచనం అవుతుంది అనమాట. ఇంద్రయోహో, ఇంద్రుల యందు అని. సో ముందు ప్రజల్ని కలిపేస్తే ప్రజలు, మహీమహేంద్రులు, వీళ్ళిద్దరి యందు కూడా ఎప్పుడు నేను సమప్రవృత్తి కలిగి నిన్ను భజించదను అని చెప్పేసి ఓ శివ అని చెప్పేసి అంటున్నాడు. ప్రజలు, రాజులలో వీళ్ళిద్దరి యందు కూడా సమప్రవృత్తికః, అహం అంటే సమప్రవృత్తి కలవాడనైన నేను, కదా సదాశివం భజామి, ఎప్పుడు సదాశివుణ్ణి భజించదనో ఓ శివ అని చెప్పేసి ఈయన, ఇది క్లోజింగ్ అనమాట. దాదాపుగా తర్వాత ఇంకొకటి ఉంటుంది 13లో ఇలాంటిదే. ఆ తర్వాత ఫలశ్రుతి అనమాట వచ్చేది. సో ఈయన చెప్పుకున్నాడు, ఇట్లా వీటన్నిటి యందు కూడా సమదృష్టి కలిగి నేను ఎప్పుడు నిన్ను సేవించదనో, ఎప్పుడు నిన్ను భజించదనో ఓ శివ అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత కూడా ఇది తర్వాత చెప్తాడు శివేతి అని చెప్పేసి, శివేతి మంత్రం నేను ఎప్పుడు చదువుతానో శివ అని చెప్పేసి చెప్తాడు అనమాట. అది తర్వాత 13లో వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ భాగంలో మనం 12 వరకేనమాట. తర్వాత 13వది అనేది తర్వాతి భాగంలో వస్తుంది. సో ఇదండి 12వ శ్లోకం. దీని అర్థం ఇదంతా కూడా ద్వంద్వాలతోటి కూడుకుందనమాట. అన్ని ద్వంద్వాల్లో కూడా నేను సమప్రవృత్తి ఉండాలి అని చెప్పేసి. హిందూయిజం ఇదే నేర్పుతుంది, సమప్రవృత్తి ఉండాలి. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, అన్నిటిలో కూడా సమానంగా చూడాలి. పైగా ఇవి వస్తా పోతా ఉంటాయి. మీరు కోరికలు తీర్చుకున్నంత మాత్రాన అవేం పోవు, మళ్ళీ వస్తానే ఉంటాయి. అగ్గికి ఆజ్యం పోసినట్టు మీరు కోరికలు తీర్చుకుంటే మళ్ళీ మండుతానే ఉంటుంది, కానీ పోదనమాట. కృష్ణుడు కూడా చెప్తాడు, సంఘముతో పాటు మనకి అటాచ్మెంట్తో పాటు మిగతా మోహం వస్తుంది. మోహంతో పాటు కామము, క్రోధము, క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశనం అయిపోతుంది. స్మృతి భ్రంశమైన తర్వాత బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశనం అయిపోయిన తర్వాత వీడు నశించిపోతాడని చెప్పేసి. సో అటాచ్మెంట్తో పాటు ఇవన్నీ కూడా తలకాయ నొప్పులు ఉంటాయి, వీటిని జాగ్రత్తగా ఉండాలి, అన్నింటిలో సమప్రవృత్తి కలిగి ఉండాలనేది సనాతన ధర్మం యొక్క కోర్ కాన్సెప్ట్స్లో అదొకటి అనమాట. అది మనకి ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రావణాసురుడి దగ్గర కూడా స్టార్టింగ్లో ఆయన గొప్ప శివభక్తుడు, అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే తర్వాత పతనం అయిపోయాడు. పతనం అయిపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడే వచ్చి పంపించాడు. శివుడేం వచ్చి అడ్డుకోలా రాముడిని, నువ్వు చంపొద్దు ఇతడు నా శివభక్తుడని. తప్పు చేసినప్పుడు తప్పు చేసినోడిని తప్పు చేసినట్టే పనిష్ చేయాలి. శివుడు కూడా ఏందైనా అడ్డం పెట్టల, ఆయనేమి వచ్చి అడ్డం పెట్టలేదు కదా రాముడికి, నువ్వెందుకు చంపుతున్నావు నా భక్తుడిని అని చెప్పేసి అడగరు కూడా. పైగా తర్వాత వచ్చేసి మెచ్చుకుంటాడు రాముడిని, నువ్వు విష్ణువయ్యా అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇది రావణాసురుడు రాసిన థీమ్ అనమాట ఇదంతా కూడా. సో ఇది 12. దీంతో ఈ భాగం ఎండ్. ఇది శ్రీరావణకృత శివతాండవ స్తోత్రే దశమశ్చ ఏకాదశశ్చ ద్వాదశ శ్లోకాః. ఇవి శ్రీరావణకృత శివతాండవ స్తోత్రమునందలి దశమ, ఏకాదశ, ద్వాదశ శ్లోకాలు. తర్వాత ఇంకా మనకి 13, 14, 15 అవే మాత్రం ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్లీ షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత మనం మిగతా 5వ భాగం ఉంది కదా, అందుట్లో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరల తదుపరి మీ కాపరి. స్వస్తి. హర హర మహాదేవ.